చేద్దామా చూద్దామా స్టార్ట్ చేద్దామా కొంచెం వెయిట్ చేద్దామా ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఓకే యు సీ లాస్ట్ క్లాస్లో మనం వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ మనం డిరైవ్ చేసాం. సో వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ p plus a by v square into v minus b is equal to rt. దిస్ ఈజ్ ద వాన్ డెర్ వాల్ ఈక్వేషన్. మరి ఈ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ నుంచి మనం ఇప్పుడు ఏంటంటే అంటే మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఈస్ ద క్రిటికల్ కాన్స్టెంట్స్. అంటే క్రిటికల్ కాన్స్టెంట్స్ ఆర్ నథింగ్ బట్ పీసీ, వీసీ, టీసీ. critical constant temperature, critical constant pressure, critical constant volume and critical constant, pressure and critical constant, temperature and critical constant. ఈ పీసీ, వీసీ, టీసీ వీటిని మనం ఇప్పుడు ఈ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ నుంచి మనం డిరైవ్ చేయాలి. ఎలా చూద్దాం. ఎస్, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఓపెన్ ద బ్రాకెట్. ఓపెన్ ద బ్రాకెట్. బ్రాకెట్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడండి, ఓపెన్ ద బ్రాకెట్. ఏమవుతుంది, రెండింటిని మనం ఇప్పుడు మల్టిప్లై చేయాలి. పి ఇంటూ వి, పివి, మైనస్ బి, పి మైనస్ పిబి, ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ బి. ఓకే, ఇప్పుడు వీకి క్యాన్సల్ is equal to RT. So PV minus PB plus A by V minus AB by V square is equal to RT. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ RT ఉంది కదా, ఇటువైపు RT ఉంది కదా, దీన్ని యువతలకి తీసుకొని వద్దాం. ఇప్పుడు ప్లస్ RT కాబట్టి యువతలకి వస్తే మైనస్ RT అవుతుంది. So PV minus PB plus A by V minus AB by V square minus RT is equal to 0. This is the second equation. So ఇంతవరకు అర్థమైందా ఆల్ ఆఫ్ యూ? రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈక్వేషన్ 2ని బోత్ సైడ్ వి స్క్వేర్తో మనం మల్టిప్లై చేయాలి. వి స్క్వేర్తో మనం మల్టిప్లై చేయాలి. చూడండి, ఫస్ట్ దాన్ని పివి ఇంటూ వి స్క్వేర్ ఏమవుతుంది, పివి క్యూబ్. ఓకే, అలానే పిబి ఇంటూ వి స్క్వేర్ ఏమవుతుంది, పిబి వి స్క్వేర్ ప్లస్ ఏ బై వి. చూడు, ఏ బై వి ఇంటూ వి స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, ఒక వి క్యాన్సల్ అయిపోతుంది, అవునా? అప్పుడు ఏమవుతుంది, ఏవి మిగులుతుంది.
వి. నెక్స్ట్ తర్వాత ఏముంది? ఏబి బై వి స్క్వేర్. ఇప్పుడేంటి? ఏబి బై వి స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్. ఎందుకంటే మనం బోత్ సైడ్ వి స్క్వేర్తో మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏం మిగిలింది? ఏబి మాత్రమే మిగిలింది. నౌ ఇప్పుడు ఆర్టీ ఇంటూ వి స్క్వేర్ కాబట్టి మైనస్ ఆర్టీ వి స్క్వేర్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫామ్ని, ఈ ఈక్వేషన్ మొత్తం ఉంది కదా చూడు, ఈ ఈక్వేషన్ని పీతో నేను డివైడ్ చేసుకుంటూ పోతా. పీతో డివైడ్ చేసుకుంటూ వెళ్తా. పీతో డివైడ్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది చూడండి, పివి క్యూబ్ బై పి అన్నప్పుడు ఏమవుతుంది? దీన్ని చేస్తున్నా, పీపీ క్యాన్సల్ అయిపోయింది కదా, ఏం మిగిలింది? వి క్యూబ్ మిగిలింది. మైనస్ తర్వాత రెండోది ఏముంది? పిబి వి స్క్వేర్ బై పి. ఏమైంది? పీపీ క్యాన్సల్ అయిపోయింది కదా, వివి స్క్వేర్ ప్లస్ ఏబి ఉంది ఇక్కడ, ఇది ఏబి బై పి, ఏబి బై పి. తర్వాత ఏబి బై పి మైనస్ ఆర్టీవి స్క్వేర్ బై పి. క్లియర్? నౌ లెట్ us see. ఇంతకు ముందు ఉన్నటువంటి ఈక్వేషన్ మనం జస్ట్ రీఅరేంజ్మెంట్ చేస్తున్నా. ఇప్పుడు రీఅరేంజ్మెంట్ చేసినప్పుడు వి క్యూబ్ మైనస్ ఆర్టీవి స్క్వేర్, ఇంతకుముందు ఇక్కడ ఉండే ఆర్టీవి స్క్వేర్ లాస్ట్లో ఉండే, దాన్ని ఇప్పుడు ఇటువైపు తీసుకొని వచ్చాను కాబట్టి వి క్యూబ్ మైనస్ ఆర్టీవి స్క్వేర్ బై పి మైనస్ బివి స్క్వేర్ ప్లస్ ఏ బై విపి మైనస్ ఏబి బై పి ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏంట్రా అంటే ఈ పైన ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ చూడండి, ఈ పైన ఉన్నటువంటి దాంట్లో ఈ దాంట్లో వి స్క్వేర్ను నేను కామన్ చేస్తున్నా, వి స్క్వేర్ని ఒక్కదాన్ని కామన్ చేస్తున్నా. సో వి క్యూబ్ మైనస్ ఈ వి స్క్వేర్ని ఇవతలు తీసుకొని వస్తే ఇంకా మిగిలినటువంటి దాన్ని అంతా కూడా ఏంటంటే ఆర్టీ బై పి. ఇందులో వి స్క్వేర్ కామన్ అయిపోతే ఇంకా మిగిలింది ఏంది? ఆర్టీ బై పి మిగులుతుంది కదా, ఆర్టీ బై పి. ఓకే, ప్లస్ బి ప్లస్ ఏబి బై పి మైనస్ ఏబి బై పి ఇజ్ ఈక్వల్ టు 0. This is the equation number 3. This is the equation number 3. Right. మనకి ఇంతకు ముందు తెలుసు క్రిటికల్ కాన్స్టెంట్ అంటే టెంపరేచర్ దగ్గర కనుక ఉంటే T ఈజ్ ఈక్వల్ టు టీసీ అని, P ఈజ్ ఈక్వల్ టు పీసీ అని మనం అనుకున్నాం. కాబట్టి అట్ క్రిటికల్ స్టేజ్ ఈక్వేషన్ బి can be written as చూడు v క్యూబ్ మైనస్ వి స్క్వేర్ ఇంటూ టెంపరేచర్ ప్లేస్లో టీసీ పెట్టేశా, ప్రెషర్ ప్లేస్లో చూడండి టెంపరేచర్ ప్లేస్లో టీసీ పెట్టా, ప్రెషర్ ప్లేస్లో పీసీ పెట్టేశా. ఇప్పుడు రాస్తే ప్లస్ బి ప్లస్ ఏవి బై పీసీ మైనస్ AB by PC is equal to 0. Now let V is equal to VC. మామూలుగా మనం వాల్యూమ్ని మనం ఏమనుకున్నానంటే VCగా మనం తీసుకున్నట్లయితే V is equal to VC అన్నప్పుడు ఈ VCని మనం ఇవతలు తీసుకొద్దాం. VC is equal to VC అన్నప్పుడు ఈ VCని మనం ఇవతలు తీసుకొద్దాం. VC is equal to VC అన్నప్పుడు ఈ VCని మనం ఇవతలు తీసుకొద్దాం. VC is equal to VC అన్నప్పుడు ఈ VCని మనం ఇవతలు తీసుకొద్దాం. VC is equal to VC అన్నప్పుడు ఈ VCని మనం ఇవతలు తీసుకొద్దాం. VC is equal to VC అన్నప్పుడు ఈ VCని మనం ఇవతలు తీసుకొద్దాం.
యువతలకి తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? v మైనస్ v ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని v మైనస్ vcని క్యూబ్ ఫామ్లో రాసుకున్నాం. అంటే v మైనస్ vc హోల్ క్యూబ్. అంటే ఇది ఎట్లుంది? a మైనస్ b హోల్ క్యూబ్. చూడండి, a మైనస్ b హోల్ క్యూబ్, a క్యూబ్ మైనస్ b క్యూబ్ ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ 3a స్క్వేర్ ఇంటూ b. ఓకే, సో v మైనస్ vc క్యూబ్. ఓకే, ఏ ప్లేస్లో v, b ప్లేస్లో vc. ఏ ప్లేస్లో ఉన్న చోట అంతా v పెట్టుకుంటావు, b ప్లేస్లో ఉన్నంత vc పెట్టుకుంటావు. అప్పుడు v క్యూబ్ మైనస్ vc క్యూబ్. ఎస్, ఇట్ ఈస్ సిమిలర్. నెక్స్ట్ 3, ఏ ప్లేస్లో b ఉంది కాబట్టి 3v vc స్క్వేర్. ఓకే, మైనస్ 3vc స్క్వేర్ into vc is equal to 0. This is the equation number 5. Equation number 5. Equation number 4 ఏమో ఇది. ఈక్వేషన్ నంబర్ 5 ఏమో ఇది. ఇప్పుడు ఈ రెండిటికి కంపేర్ చేద్దాం, కంపారిజన్ చేద్దామా? ఈక్వేషన్ 4 ఏమో ఇది, v క్యూబ్ మైనస్ v స్క్వేర్ ఇంటూ ఆర్టీసీ బై పీసీ ప్లస్ b ప్లస్ a బై పీసీ ఇంటూ v మైనస్ ab బై pc is equal to 0. It is the equation number 4. Equation number 5, v cube minus vc cube plus 3vc v into vc square minus 3v square into vc is equal to 0. ఫిఫ్త్ ఈక్వేషన్. అయితే దీంట్లో ఈక్వేషన్ నేనేంటంటే వీసీ క్యూబ్ బై వీసీ క్యూబ్తో చేసుకున్నప్పుడు ఏమన్నా అవుతుందా? ఏమి కాదు. అంటే పైన వీసీ క్యూబ్ రాసాం, మళ్ళా కింద వీసీ క్యూబే రాసావు కాబట్టి అప్పుడు ఏంటంటే ఏం కాదు. 10 రూపాయలు తెచ్చుకుంటున్నావు, 10 రూపాయలు ఇచ్చేస్తున్నావు. ఏం తెచ్చుకున్నావు? ఏం తెచ్చుకోలేదు. అలా ఇప్పుడు చూడండి, ఇక్కడ కామన్ ఏమేమి ఉన్నాయి చూడు. కంపేర్ ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 5. రెండింటిని మనం కంపారిజన్ చేద్దాం. 3vc స్క్వేర్, 3vc స్క్వేర్, 3vc స్క్వేర్ ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. 3vc స్క్వేర్ ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. 3vc స్క్వేర్ దీనికి ఎగ్జాక్ట్లీ ఎవడున్నాడు? a బై పీసీ, a బై పీసీ, a బై పీసీ. ఇప్పుడు VC 3VC 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 చూద్దాం. 3VC అంటే VC, 3VC ఈడు 3VC RT by PC plus PB. 3VC is equal to RTC by PC plus B. Next, VC cube. VC cube అంటే ఇడు VC cube ఈ ప్లేస్లో ఉంది. VC cube AB by PC into VC cube by VC cube. VC cube cancel, minus minus cancel. VC cube is equal to AB by PC. This is the equation number 8. Now solve equation 6, 7 and 8 to get PC, TC and VC. Equation 6. So చూడండి, equation 6, 7, 8 నుంచి మనం PC, TC, VCలను పొందొచ్చు. ఎట్లా? Dividing equation 8 by equation 6. Yes, VC cube divided by 3VC square. VC cube into AB by PC divided by A by PC. VC cube into చూడండి AB by PC into PC by A. డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి,
ఏబి బై పిసి డివైడెడ్ బై ఏ బై పిసి. ఏం రాసుకోవచ్చు? ఏబి బై పిసి ఇంటూ పిసి బై ఏ. ఇది అదే ఇక్కడ రాసింది. ఓకే, రైట్. ఏమవుతుంది? ఏ క్యాన్సల్ అయిపోయింది, పీసీ క్యాన్సల్ అయిపోయింది, ఇంకా బి ఒకటి మిగిలింది. విసి క్యూబ్ ఇంటూ డివైడెడ్ బై అన్నాం కాబట్టి, డివైడెడ్ బై అంటే 3vc², దట్ ఈస్ నథింగ్ బట్ 1/vc³ c³ vc³. విసి ఇది స్క్వేర్, ఇది క్యూబు, కాబట్టి మనకేంట్రా అంటే ఇక్కడ ఇది స్క్వేర్, ఇది క్యూబ్, ఒక విసి మాత్రం మిగులుతుంది ఇక్కడ. సో vc/3 ఈజ్ ఈక్వల్ టు బి. ఇటువైపు మొత్తం క్యాన్సిల్ అయితే బి ఒకటి మిగిలింది కాబట్టి vc/3 ఈజ్ ఈక్వల్ టు బి, దట్ ఈస్ నథింగ్ బట్ vc ఈజ్ ఈక్వల్ టు 3b. ఇది ఈక్వేషన్ నంబర్ 9. ఈక్వేషన్ నంబర్ 9. నెక్స్ట్, పుట్ ద వాల్యూ ఆఫ్ విసి ఇంటూ ఈక్వేషన్ 6. ఇప్పుడు ఈక్వేషన్ 6లో ఈ విసి వాల్యూను మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, 3vc² ఈజ్ ఈక్వల్ టు ఏ బై పిసి. అదేంటి? ఈక్వేషన్ 6. కాబట్టి విసి ప్లేస్లో మనం ఇప్పుడు 3b మనం సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు ఏంటి? 3 ఇంటూ 3b² కాబట్టి 3² ఈజ్ నథింగ్ బట్ 9. 3 ఇంటూ 9b² దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై పిసి, దట్ ఈజ్ నథింగ్ బట్ PC is equal to A by 27b². ఇది మళ్ళీ మనకి ఎట్లొచ్చిందో అనుకుంటారు. 27b² is equal to A by PC. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? ఇది 27b² ఇంటూ పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏనే కదా. ఇప్పుడు పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ బై 27b² అన్నమాట కాదు, ఉన్నమాటే. క్లియర్ గరీబో? Right. Okay, now let us see TC. TC కావాలి అంటే ఈక్వేషన్ 9 అండ్ ఈక్వేషన్ 10. Put ఈక్వేషన్ 9 అండ్ ఈక్వేషన్ 10 with ఈక్వేషన్ 7. ఏమొస్తుందో చూద్దాం. Let's see. 3 into 3b is equal to RTC by A by 27b² plus b. ఏమవుతుంది? దీన్ని యువతలు తీసుకొని పోతాం. ఈ బిని యువతలు తీసుకొని వద్దాం. చూడు, ఈ బి గాన్ని యువతలు తీసుకొని వస్తే -b అయిపోతాడు. సో 9b minus b is equal to RTC by A by 27b² అంటే ఈ 27b² పైకి పోతాడు. అప్పుడు RTC by A ఇంటూ 27b². ఇక్కడ 9 minus b అన్నాం కాబట్టి 9 minus b దట్ ఈస్ నథింగ్ బట్ 8b. 8b ఈజ్ ఈక్వల్ టు RTC by A ఇంటూ 27b². 27b² తీసుకొని వద్దాం. మనకు కావాల్సింది టీసీనే కదా. రైట్. ఏమవుతుంది చూడు, దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? చూడు, 8BA దీన్ని తీసుకొని వచ్చినాను ఇక్కడికి. 8BA ఈజ్ ఈక్వల్ టు RTC
ఇంటూ 27b స్క్వేర్ 27b స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని మాత్రం తీయాలి బయటికి. సో టీసీ ఈజ్ ఈక్వల్ టు 8ba బై 27b స్క్వేర్. అదే ఇక్కడ కింద రాసింది నేను. చూడు రాశానా? రైట్. ఇప్పుడు ఒక బి క్యాన్సిల్ అయిపోయింది. 8a బై 27br ఈజ్ ఈక్వల్ టు టీసీ. దిస్ ఈజ్ ద టీసీ. క్రిటికల్ టెంపరేచర్ ఈజ్ నథింగ్ బట్ 8a బై 27br. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి? ఇప్పుడు చూద్దాం. వాట్ ఈజ్ ఏ? వి నో ఈక్వేషన్ 9 ఏంటి? VC ఈజ్ ఈక్వల్ టు 3b. VC ఈజ్ ఈక్వల్ టు 3b. ఈక్వేషన్ 9 క్రిటికల్ వాల్యూమ్ అంటే ఏంట్రా అంటే 3b అన్నాం. ఇప్పుడు VC ఈజ్ ఈక్వల్ టు 3b అయినప్పుడు బీని బయటికి తీయొచ్చు కదా. B ఈజ్ ఈక్వల్ టు VC బై 3. చూడండి, VC ఈజ్ ఈక్వల్ టు 3b అన్నప్పుడు B ఈజ్ ఈక్వల్ టు VC బై 3. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నంబర్ 12. చెప్పు ప్రణవ్. హలో. ఓకే. నెక్స్ట్, వీ నో ఈక్వేషన్ 6 3VC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A బై PC. A ఈజ్ ఈక్వల్ టు 3PCV స్క్వేర్. సో ఏ కాన్స్టెంట్ ఏను, కాన్స్టెంట్ బిని కూడా మనం కనుక్కున్నాం. చూడండి, PC VC TC, PC VC TC వీటన్నిటిని సబ్స్టిట్యూట్ చేశాను. PC అంటే నీకు తెలుసు 8 బై 27b స్క్వేర్ ఇంటూ VC అంటే నీకు తెలుసు 3b డివైడెడ్ బై TC అంటే నీకు తెలుసు 8a బై 27br. ఈ BB క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి B స్క్వేర్ ఉంది, ఇక్కడ B ఉంది కాబట్టి ఒక B క్యాన్సిల్ అయిపోతుంది. A బై 27b ఇంటూ 3 ఇంతవరకు ఇది. ఇంకా కింద డివైడెడ్ బై 8a బై 27br. సో దీన్ని మొత్తం అంతా మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు PC VC బై TC ఈజ్ ఈక్వల్ టు 3r బై 8 మిగులుతుంది. 3r బై 8. ఇదే మనం ప్రూవ్ చేయవలసింది. సో మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే డిరైవ్ క్రిటికల్ కాన్స్టెంట్ PC VC TC ఫ్రమ్ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్. ఇది ఒక టైప్ క్వశ్చన్. లేదా ప్రూవ్ PC VC బై TC ఈజ్ ఈక్వల్ టు 3r బై 8. దీన్ని ప్రూవ్ చేయమని కూడా అడగవచ్చు.